అసలు నిజానికి భారతీయులు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా అగ్ని ఆరాధకులు. అగ్నిని ఆరాధన చేస్తాం మనం. అందుకే ఆడవాళ్ళు కూడా వంట చేసినప్పుడు పొయ్యి మించి అన్నపాత్ర కిందకి దింపుతున్నారనుకోండి, దాన్ని పొరపాటున కూడా పొయ్యికి ఇటువైపుకి దింపరు, అంటే కుడి చేతి వైపుకి దింపరు. ఎందుకు దింపరు అంటే తూర్పుకి తిరిగి వంట చేస్తారు. తూర్పుకి తిరిగి వంట చేస్తున్నప్పుడు ఇల్లాలికి కుడి చేతి వైపు ఏ దిక్కుంటుంది? దక్షిణ దిక్కుంటుంది. దింపిన అన్నపాత్రని దక్షిణం వైపుకి దింపారనుకోండి, వెంటనే అది పితృదేవతా స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్నం అవుతుంది. అప్పుడు అది శ్రాద్ధశేషమైపోతుంది. అందుకే యజ్ఞం చేసేటప్పుడు కూడా పాయస పాత్ర చెరువు అంటారు. తెచ్చి అక్కడ పెట్టగానే ముందోసారి ఉత్తరం వైపుకి జరుపుతారు. ఉత్తరం వైపుకి జరిపితే దేవతలకి హవిస్సు అవుతుంది. పురుషుడైతే స్వాహాకారంతో హవిస్సు ఇవ్వాలి. స్త్రీకి ఒక అధికారం ఉంది. ఏ పొయ్యిలో వంట చేసిందో ఆ పొయ్యిలో నేతితో తడిపినటువంటి 2 మెతుకులు వేసి నమస్కారం చెయ్యాలి. అగ్నిహోత్రుడు భట్టారకుడు. భట్టారక శబ్దం అందరికీ ఉండదు. శృంగార భట్టారక కాళిదాసు, లలితాపరా భట్టారిక అమ్మవారు, క్రోధ భట్టారక దుర్వాసో మహర్షి, అగ్ని భట్టారక అగ్నిహోత్రుడు. భట్టారక అంటే పరమ పూజనీయుడు అని అర్థం. అగ్ని భట్టారకుడు, ఆయన పరమ పూజనీయుడు, గొప్ప బ్రాహ్మణుడు. ఇంకే మొట్టమొదట ఒక సద్బ్రాహ్మణుడు అన్నం తిన్నాడు. నేతి మెతుకు వేసింది, ఆవిడ స్వాహాకారంతో వేయదు. ఒక్క 2 నేతి మెతుకులు తీసి అగ్నిహోత్రంలో వేసి నమస్కారం చేస్తుంది. ఇప్పుడు ఆ మిగిలినది ఏమిటి? బ్రాహ్మణోచ్ఛిష్టం. ఇప్పుడు అది యజమానికి పెడుతుంది, పిల్లలకి పెడుతుంది. దానివల్ల శ్రియం